శివ గోల్డ్ ఫైనాన్స్ తెలుగు వారి నమ్మకమైన సంస్థ. తాకట్టులో ఉన్న మీ బంగారానికి వడ్డీ భారంగా మారిందా? విడిపించుకోలేక వదిలేసుకుంటున్నారా? మీ బంగారంపై మరింత నగదు కావాలనుకుంటున్నారా? మీ బంగారానికి పూర్తి విలువ లభించే చోటు శివ గోల్డ్ ఫైనాన్స్. మీ బంగారు నగలు తాకట్టులో ఉన్నాయా? అయితే ఇప్పుడే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నా వెంటనే సంప్రదించండి. శివ గోల్డ్ ఫైనాన్స్ వారిచే బ్యాంకులలో కానీ మరియు ఏ ఇతర ప్రైవేట్ సంస్థల్లో కానీ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధర ప్రకారం కొని నగదు వెంటనే ఇవ్వబడుతుంది. పూర్తి వివరాలకు సంప్రదించండి శివ గోల్డ్ ఫైనాన్స్. ఫోన్ నంబర్ 7093169898. మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కు మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు నాయకులు ప్రజావాణిలో విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం 10,000కు పెంచిన వేతనాలను ఏజెన్సీ నిర్వాహకులకు ఇంతవరకు పెంచి ఇవ్వలేదని, కూరగాయల ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నప్పటికీ ప్రభుత్వం పాత విధానాన్ని అవలంబిస్తూ కార్మికులను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వమైన మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈరోజు గట్టిగా నా పేరు కొండ గంగాధర్, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం సిఐటియు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల మీద. అయితే మొదటి సమస్య ఏంటంటే, గత ప్రభుత్వము 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని చెప్తూ మరి ఇంతవరకు కూడా అటువంటి గౌరవ వేతనం ఊసే మర్చిపోయింది. అంతేకాకుండా ఉన్నటువంటి స్లాబ్ రేట్లు అనేటువంటి పెరిగిన ధరలకు అనుగుణంగా 15 రూపాయలు ఇవ్వాల్సిన స్లాబ్ రేటు ఇంతవరకు దాన్ని మాట ఎత్తలేరు. మరి పెండింగ్లో 8 నెలల నుండి ఉన్నటువంటి బకాయిలను మాత్రము మర్చిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక్కొక్క పాఠశాలలో 2,000 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల అటువంటి ఉన్నది. ఇట్లా ఉండగా మేము పేద విద్యార్థులకు ఏ విధంగా పౌష్టికాహారం అందించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి మా బిల్లులు మాకు పూర్తిగా చెల్లించేంత వరకు మేము ఈ పోరాటం అనేది కొనసాగిస్తామని తెలియజేస్తూ మరి ఈ కలెక్టర్ గారిని తక్షణమే ఇటువంటి సమస్యల మీద స్పందించాలని కోరుతా ఉన్నాం. మధ్యాహ్న భోజన జిల్లా అధ్యక్షురాలు, నా పేరు చామంతి లక్ష్మి. అంటే ఒక స్కూల్లో అన్నది కాదు, ఇప్పుడు ప్రతి స్కూల్లో బాధలు అనేది ఉన్నది. ఇప్పుడు 3-4 లక్షలు అనేది రాగా కూడా ఇప్పుడు స్కూల్ చాలా అయింది. ఇప్పుడు ఏమంటే ఏ కూరగాయలు కొన్నా 100కు పైగా దాటేసి ఉన్నాయి. దీన్ని అదునో పెట్టుకొని ప్రతి హెడ్ మాస్టరు వంట వాళ్ళని బాగా వేధింపులు స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళకి ఇప్పుడు ఇన్ని అమౌంట్ రాగా 7-8 నెలలు అమౌంట్ ఆగిపోయినా కానీ ఈ బాధలు భరించలేక వీళ్ళు మేము చేయలేని స్థితిలో ఉన్నామనేసి ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది. అట్లనేది మేము అనేది ఏంటి, ఇప్పుడు మాకు కావాల్సిన వేతనం అనేది ఫుల్ఫిల్గా ఇవ్వాలని, కనీస వేతనం అనేది ఇవ్వాలని. ఒక్క పిల్లాడికి మెనూ ఛార్జెస్ ఒక 25, 10వ తరగతి పిల్లలకి 25, ప్రైమరీ స్కూల్కి 15 రూపాయలు ఇవ్వాలనేది. మళ్ళీ ఈ మా రైతు 10వ తరగతి పిల్లగాడికి 7 రూపాయలు, 5వ తరగతి పిల్లగాడికి 5 రూపాయలు. అంటే దీనికి మాకు గిట్టుబాటు కావడం లేదు. అందుకు మేము అనేది ఏంటంటే, ఇప్పుడు మినిమం టీ ఖర్చే 10 రూపాయలు ఇచ్చి తాగగలుగుతున్నాము. మరి టేస్టీ ఫుడ్ చెయ్యాలనంటే ఏ విధానంలో చేస్తాము? దీనికి తోడు ఒకటి రాగి జావా, ఆ రాగి జావా చేయమంటున్నారు, దీనికి కూడా లేదు. మాకు 1000 రూపాయల వేతనం ఇచ్చి ఎట్టి చేత అంటే గతంలో కదా రాజకీయ నాయకులు లేని కాలంలో కదా ఇంగ్లీష్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్టి చేత చేసిన విధానంలో ఇప్పుడు మధ్యాహ్న భోజన కార్మికులు కూడా అదే విధానంలో కుంగిపోతున్నాను తప్ప మాకు కనీస వేతనం అనేది, పిల్లలకు కనీస ఇచ్చే మెనూ ఛార్జెస్ ఇవ్వాలనేది మా డిమాండ్.